ఫ్రెండ్స్ ప్రముఖ యూట్యూబర్ అయిన వైష్ణవి చనిపోయింది కదా! అయితే ఆమె చనిపోయే ముందు అయితే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తన భర్తే తనని చంపేశాడు. ఇక హరిబాబు అనేవాడు ఎంత దారుణానికైనా ఒడిగట్టడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేది మనం కొన్ని సాక్ష్యాల ఆధారాలు కనుక చూసినట్టయితే అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇతను క్షణికావేశంలో చేశాను అని, లేకపోతే అప్పటికప్పుడు కోపం మీద చేశానని అంటున్నాడు కానీ, తన ఒక ఆహ్, అంటే తను ప్రవర్తించిన తీరు, తన చాటింగ్, తనకు సంబంధించిన ఫోన్ కాల్స్, ముఖ్యంగా వాట్సాప్ చాట్‌కి సంబంధించి చాలా అంటే చాలా క్రూరంగా ఉన్నాయి. అయితే వైష్ణవిని తను మొదట్లో బాగా ప్రేమగానే చూసుకున్నాడు. కానీ తర్వాతే అసలు విషయం ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే, తన వాట్సాప్ చాటింగ్‌లో వైష్ణవి మీద కోపము బాగా పెరిగిపోవటము. అలాగే ఆ కోపంలోనే తను దారుణాతి దారుణమైన పనులు చేయడానికి సిద్ధపడినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా అతని వాట్సాప్‌లో వాళ్ళ అత్తయ్య, వాళ్ళ ఇద్దరు అన్నయ్యల చాటింగ్ మనం గమనించాం కదా! అయితే ఆ చాటింగ్‌లో గనుక చూసుకున్నట్టయితే చాలా పగతో, ఎక్కువ కోపంతో ఏదో ఒక రకంగా తనని హింసించాలి. తన విషయంలో ఎక్కడ లేని కోపమంతా కూడా ప్రదర్శించి వచ్చాడనమాట. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే సాధారణంగా ఎవరైనా సరే క్షణికావేశంతో చేస్తామని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ హరిబాబు ఏంటంటే వీడికి పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత కూడా కొన్ని అక్రమ సంబంధాలయితే ఉన్నాయన్నమాట. వైష్ణవిని పెళ్లి చేసుకునే విషయంలో కూడా తను చాలా అంటే చాలా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేశాడు. అంటే నేను నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నాకు నువ్వు కావాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. ఇలా రకరకాల మాటలు మాట్లాడాడు కదా! అలాంటి వాడు పెళ్ళికి ముందే వైష్ణవి పరిచయం అవ్వక మునుపే ఇతనికొక అమ్మాయితో సంబంధం ఉంది. అయితే ఇదే విషయాన్ని పాపం తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పెట్టింది వైష్ణవి. అయితే అప్పట్లో చాలామంది వ్యూస్ కోసమా అన్న క్వెషన్‌ని కూడా రైజ్ చేశారు. కానీ తర్వాత ఏమైంది అంటే ఆ అమ్మాయి విషయంలో తర్వాత కూడా అంటే ఏం తర్వాత కూడా అంటే వైష్ణవిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన విషయంలో చాలా అంటే చాలా ఎక్కువగా ఆహ్, ఏడిపిస్తూ ఉండేవాడనమాట. అంటే తెలియని గొడవలు, డబ్బుకు సంబంధించి, ఏంటి ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తున్నావు అది ఇది అనేసేసి. అయితే ఈ హరిబాబుకి వివాహేతర సంబంధం ఉంది కానీ, ఇంత చంపడానికి కారణం ఏంటంటే వాళ్ళ అత్తయ్య, వాళ్ళ అన్నయ్యనమాట. అంటే వాట్సాప్ చాటింగ్‌లో కూడా ఇదే విషయం బయటపడింది. ఎంత క్రూరంగా, కోపంగా వ్యవహరించాడు. అలాగే చనిపోవడానికి కూడా అంటే చంపడానికి కూడా తను వేసిన స్కెచ్, ఏ సమయంలో తను నిద్రపోతుంది, ఏ సమయంలో తను అన్నం తింటుంది, ఇవన్నీ ఎందుకు వేరే వాళ్ళకి చెప్పడం. సో, ఇవన్నీ కూడా వన్స్ ఇక్కడ ఒక ఘాతుకం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫోకస్ చేస్తూ వచ్చారనమాట. సో, మొత్తానికైతే మాత్రం ఈ నీచుడి వాట్సాప్ చాట్‌లో అయితే మాత్రం మొత్తం అంతా కూడా ఈ అమ్మాయి గురించి వాళ్ళ అన్నయ్యలకి, అలాగే వేరే ఇతర ఇంకొక వాళ్ళతో కూడా చాట్ చేసినట్టుంది. అయితే పోలీసులు దాన్ని కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకుంటున్నారు. అంటే ఇతనొక్కడే కాదు, ఇతని తల్లి, ఇతని ఇద్దరు అన్నలతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే చంపడం ఎంత నేరమో, చంపడానికి ప్రేరేపించిన వాళ్ళు కూడా అంతే నేరం చేసినట్టు కదా! సో, ఆ దృష్టిలోనే ఇది చూస్తున్నారనమాట. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.